సరే, మనందరికీ బాగా ఈ వాక్యం తెలిసినటువంటి వాక్యమే. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. చాలా మొట్టమొదటి ఇక్కడ ఆ యొక్క సెంటెన్స్ పరిశుద్ధ గ్రంథము మనకు తెలియజేస్తున్నది. ప్రతి వ్యక్తికి కూడా ఒక సంవత్సరం గడిచి మరలా సంవత్సరంలో కాలు పెట్టాలంటే అది కేవలం దేవుని యొక్క కృప, అంతేగాని మన భక్తిని, మన శక్తిని, మన పరిశుద్ధతని బట్టి కాదు, కృప. కాబట్టి ప్రేమ జన్మ దేవుని బిడ్డలారా, దయా కిరీటం దేవుడి యొక్క దయ, అంతేగాని ఇంకేం మందేం కాదు. ఆయన దయ అన్నమాట ఒక కిరీటం లాగా ఉందంట ఒక వ్యక్తికి అన్నమాట. అది ఒక సంవత్సరం గడిస్తే అది ధ్యానించుకుంటాం కానీ ఆ విషయం కూడా చాలాసార్లు మనం వింటాం కానీ, అయితే ఆ విషయంలో ఉన్నటువంటి ఆంతర్యము పెద్దగా పట్టించుకోం మనం. అలాగే ఇంకొక వాక్యం మనం చూస్తే హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. అది ఇందుకు కూడా అన్వయిస్తుంది. సంవత్సరములు యెహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము. మోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొను. చాలు. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము. ఈ విధంగా దేవుడు వాక్యం సెలవిస్తుంది. దైవ జనులు కూడా ఇటువంటి విషయాలలో ఈ బర్త్డే సందర్భంగా, నాకు పుట్టినరోజు సందర్భంగా ఎన్నోసార్లు కూడా ఈ వాక్యాలు తెలియజేస్తుంటున్నారు, చెబుతూ ఉంటారు. కానీ ప్రేమ జన్మ దేవుని బిడ్డలారా, సంవత్సరం జరుగుతుండగా దానిని తెలియజేయమంటే ఏ విధంగా అంటే, దేవుడి యొక్క కృప వల్ల మనం మరొక సంవత్సరం దాటి వెళ్తున్న ప్రతి ఒక్కరు ఈరోజు ఈ 9 మాసంలో ఎంతమంది వెళ్ళిపోయినారో మంచివాళ్ళు తెలియదు మనకి. మంచివాళ్ళు అంటే చిన్న వయసు కూడా, తెలిసిన వాళ్ళు తెలుసు, మీకు తెలియదు అనుకుంటా. ఎన్నో ఆశ్చర్యాలు కూడా ఉండొచ్చు. లేదండి, మా ఫ్రెండ్ నాగరాజు కోవిడ్ వచ్చి రామయ్య హాస్పిటల్ అడ్మిట్ అయింటూ ఈ నెల 7వ తేదీ చచ్చిపోయి. ఎంత భయం, 6 నెలల సర్వీస్. ఆయన కోరికలు ఎన్నో అంటే మామూలుగా బయటకు వచ్చినాక ఏమి చేయాలని ఆయన ఊహించలేదు కదా. కాబట్టి ప్రేమ జన్మ దేవుని బిడ్డలారా, ఎంతో మంది అల్లకొల్లాల మీద ఈ పరిస్థితులు ఈ సంవత్సరం 2020లో అయితే దేవుడు మహాకృప చేత మనకి ఒక్కొక్క రోజు గడిపిస్తున్నట్టే దేవుడు కృపని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లోకస్తుల్లాగా అందరూ బతుకుతున్నారు, మనం బ్రతుకుతున్నాం అనేది వయసు మాత్రం కాదు. ప్రేమ జన్మ దేవుని బిడ్డలారా, అలాగనే ఒక వాక్యం ఉంది. ఆ వాక్యము ఈయనకి అన్వయిస్తుంది అంటే ఈయనకి కూడా అన్వయిస్తుంది. గతం జరిగిన రోజుల్లో ఇప్పుడు అందరికీ అన్వయించే మాట అనమాట, మనకు తెలిసినటువంటి వాక్యము. సావిత్రి గ్రంథం 22వ అధ్యాయంలో చూస్తే 6వ వచనంలో ఒక మాట ఉన్నది. అయితే ఈయన బాలుడు అంటే బాలుడని కాదు, ఆయన కొరకు వాళ్ళు పెంచుంటారు. అట్లా పెంచబట్టి ఆయన ఆ స్థితికి వచ్చాడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. ఒక వ్యక్తికి, బిడ్డలకి కూడా చిన్న వయసు నుంచి దేవుని యొక్క మార్గంలో పెంచితే, దేవుని యొక్క ప్రార్థనలో పెంచితే, సండే స్కూల్ కూడా పెంచితే ఆ మార్గం నుంచి తొలగిపోరు. ఆ బిడ్డలు వచ్చి జ్ఞాపకం చేసుకుంటారు, దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడంటే కేవలం దేవుడి కృప.
నేను ఈ రోజున ఈ స్థితిలో నుండి దేవుడి కృప, నేను ఈ సంవత్సరం అంతా దాటి నేను మరొక సంవత్సరం కాలు పెడుతున్నట్టు దేవుడి కృప అని బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటాను. అదే విధంగా తల్లిదండ్రుల ప్రార్థన ఉండబట్టి, ప్రభువా ఈ మందిరానికి నాయన నా బిడ్డలు ఎవరున్నో ఒకరిని ఈ యొక్క మందిరం కాపాడుగల, ఈ యొక్క మందిరంలో విశ్వాసుల కొరకు ఒక దైవ సేవకుని దయచేయమని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈయన్ని ఎన్నుకున్నాడు. లేకుంటే ఆయనకైనా ఇచ్చింది కాదు, వస్తే కూడా ఉండలేదు. నాకు తెలుసు సంగతి, నాకు తెలుసు. తెలుసండి ఈ సంగతి తెలుసని కాదు, చాలా దగ్గర చూశాను. కాటేపల్లి బీసీ కాలనీ ఒకటి ఉన్నది, మాధవరాలు మీ మధ్యలో ఒకటి ఉంది. మా ఊరే దాన్ని కూడా ఇష్టపడి ఎప్పుడు కూడా, ఎందుకంటే నేను 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అప్పుడు బయటకు వచ్చినాను. ఆ ఊరినాడు దేవయ్యన్న కాయన ఒక చర్చి అక్కడ ఏదో కట్టించాడు అనే విధాలుగా అన్నమాట. మంచిదే. ఆయనకి ఒక 3-4 కొడుకులు ఉన్నారు, ఒక్కరు కూడా మార్గానికి రాలేదు. చర్చి రోజు మూతపడి పాములు తేలుతుండేలా ఐక్యమైన విషయం. ప్రేమించిన దేవుడు పెట్టాలి. ఆ సందర్భం ఇప్పుడు చెప్పాలని కాదు, కానీ దేవుడి కృప ఉండబట్టి ఈయన పైన ఈరోజు 10 మందికి దేవుడు మార్గంగా నడిపిస్తుంది అనమాట. కాపరిగా దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అందుని బట్టి ఆయన కూడా ఎప్పుడు కృతజ్ఞత స్థితిగా కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ విషయాలు కూడా. కాబట్టి ప్రేమ దేవుని పెట్టాలా, ఒక సంవత్సరం గడిచిందంటే ఈ సంవత్సరం అంతా కూడా అది ఆయన కృపని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకునే మరి వ్యక్తులు ఉన్నామా. అదే అమ్మ సామెతలు 29 15 వాక్యం చదవండి. బాలుడు బెత్తము గద్దింపు జ్ఞానమును కలగజేయని. బెత్తం అంటే అప్పుడు చిన్నప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు ఒక 2-3 క్లాసులు చదివినాను నేను. అక్కడ బెత్తంతో కొట్టాడంటే తిప్పి ఇరిగిపోయిన ఎనుకలు అనుకుంది. అట్లా ఆ బెత్తం కాదు. బెత్తం అనగా గద్దింపు, బెత్తం అనగా వాక్యం. కాబట్టి ఆ వాక్యము ఈ గద్దింపు కానీ లేని పరిస్థితుల్లో పిల్లలు పద్ధతులు వెరగని వాక్యం చదివిస్తారు. కాబట్టి చిన్నప్పటి నుండి ఆ స్థితిలో తల్లిదండ్రులు భయభక్తిగా తీసుకురాబట్టి ఈరోజు ఈయన ఈ యొక్క సంఘం నిలబడి ఈరోజు చెప్పుడుకోరమాట దేవుడు కృప చూపించినాడు. అలాగనే మీ పిల్లలకు కూడా మీరు కూడా గద్దిస్తే ఏం అలుగుతురో. ఇప్పుడు చిన్న అమ్మాయి ఎంతో 8 ఏళ్ళలో ఉంటుందేమో, ఆమెకి స్మార్ట్ ఫోన్ తీసేలేదు 2 నెలల నుంచి ముద్దగా ఆనందం లేదు. స్మార్ట్ ఫోన్ అవసరమా? పొడుచుకుంటూ కళ్ళు పొడుచుకుంటా ఒకసారి. అది పరిస్థితి ఇప్పుడు లేదు. అది మంచిదే, పద్ధతి వాడుకోవటం లేదు కదా ఇప్పుడు. ముసలిళ్ళకి అదే పని ఏంటి, పిల్లలకి అదే పని ఏంటి. పాలు తాగి పిల్లలు కూడా అది పెడితే వాడు తింటుండే. అది వాళ్ళ పరిస్థితి. నేను తింటాను వాడు ఎట్టుంటే చూసుకోండి ఒకసారి. కాబట్టి ప్రేమ జన్మ దేవుడు బిడ్డాలా, పిల్లలకి గద్దించండి, బుద్ధి చెప్పండి. ఒక దెబ్బ కొట్టినా కూడా కందిపోరు చిన్న పిల్లలప్పుడు. లేకుంటే రాదు, పక్క వాళ్ళ దారికి రారు. వీళ్ళు ఇంటర్లోనే మా మాట ఎట్టంటారు ఇచ్చలుడికి చిన్న పిల్లలు ఉన్నప్పుడు వదిలిపెట్టేవాడు ఎట్టంటారు వాళ్ళు. ఇంకొకటి రెండవదిగా క్రైస్ట్ తెలుసును. ఒక ఆమె ఏడుస్తుంది, క్రైస్తవామి, దుర్మార్గుడయ్యా వీడు తాగిస్తే నేను ఇంట్లో దూరుకుంటాను. పేరు చెప్పను, ఎందుకంటే ఇది యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. పేరు చెప్పను, కాబట్టి ఆమె కూడా చూపిస్తా. దాన్ని ఇస్తే 65 ఏళ్ళ ఆమె కొడుకు వస్తున్నాడంటే భయపడుతుంది. వాళ్ళు క్రైస్తవులే, నేనేమి వేరే వాళ్ళని చెప్పు. క్రైస్తవులు ఎట్లా పెంచారు ఆ కొడుకుని. కాబట్టి ప్రేమ జన్మ దేవుని పెట్టాలా,
సందర్భం వచ్చినప్పుడు ఒక దెబ్బ కొట్టితే కూడా కందిపారు వాళ్ళని తీసుకుని రావాలి. రెండవదిగా ఈ క్రైస్తవ యొక్క పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా అంటే వాళ్ళ స్థితిలో ఈ దేవుని యొక్క బిడ్డలు లేక క్రైస్తవులు ఒక పెరిగిన పరిస్థితుల్లో పద్ధతికి రాకుండా ఎట్లా ఉంటున్నారయ్యా వాళ్ళంటే ఒక కారణం నేను చెప్తాను, బాగా అర్థం చేసుకోండి. గర్భంలో పసిబిడ్డ పిండం ముద్ద అయినప్పుడు సినిమాలు సీరియల్ నోరు తెలుసుకొని చూడబాకండి. అందులో ప్రభావితమైనటువంటి విషయాలు ఆ బిడ్డకి అప్లై అవుతాయి. గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు, పిండంగా ఉన్నప్పుడు బైబిల్ చదవండి, వాక్యం ధ్యానించండి, మీటింగ్లు ఉంటే పోండి, చర్చి కరెక్ట్ గా రండి, దేవుని మాట్లాడండి, మాటలు వినండి. ఆ గర్భమై చేపెట్టుకొని ప్రభువా ఈ బిడ్డను ఆయన లోకముతో సంబంధం కొడుతుంది, ఈ బిడ్డను ఆయన నీ కొరకు అతనికి సాక్షిగా ఉండాలని ప్రార్థన చేయండి. ఆ బిడ్డ పుట్టిన తరువాత ఖచ్చితంగా బైబిల్ సంబంధించినటువంటి యొక్క పద్ధతులు వస్తాయి. క్రైస్తవ కుటుంబాల్లో భయంకరమైనటువంటి పద్ధతులు కనమాట, గొడవలు, కట్టుకోవటము, తిట్టుకోవటము ఏంటంటే ఆ పిల్లలు లోపల ఆ బిడ్డకి ప్రభావితం కలుగుతుంది. ఎట్లా కలుగుతాయి మీరు ఎట్లానంటే 6 నెలలు తేడా ఉంది యేసు ప్రభుకి యోహానికి. ఎలిజబెత్ చూస్తానే పోయి ఆమెను దర్శించినప్పుడు మరియమ్మని కడుపులో పెట్టి గంతులు వేసినది ఉన్న ఎవిడెన్స్ చెప్తానండి, లేదండి. ఎందుకు ఈ మాట చెప్తానంటే క్రైస్తవ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి కూడా పద్ధతిగా లేరంటే వీళ్ళు ఆ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు వీళ్ళు పద్ధతిగా కానీ ఆ బిడ్డ ఖచ్చితంగా అనమాట తప్పిపోవడం. వాడు ఏదో పనికిమాలని పిల్లలు సాహసం చేయాలంటే వాడు పట్టించుకోడు. అది చర్చిలో కానీ వచ్చినట్టు ఏదో పని చేయాలనిపిస్తుంది. కారణం ఎందుకంటే అక్కడి నుంచి వచ్చింది ఆయాసం. కాబట్టి ప్రేమ జన్మ దేవుని బిడ్డలారా ఆ విధంగా వాక్యం మనం సర్వేస్తాం. ఇంకా బైబిల్లో కూడా మనకు తెలిసిన వాక్యం తెలుసు, అయినా కూడా ఈ సందర్భం చెప్తున్నాను. ఎఫెసీ 6:4 కూడా, అంటే అది పాస్టర్ గారికి ఇప్పుడు ఇప్పుడే వాక్యం అని కాదు, అప్పట్లో అటు చేయబట్టి వాళ్ళు ఇప్పుడు ఈ స్థితికి వచ్చారు. తల్లిదండ్రులారా, తల్లిదండ్రులు చెప్తుండేది బైబిల్ దేవుడు వాక్యం బోధిస్తుండే తల్లిదండ్రులకి పిల్లల విషయాలు. చెప్పండి చదవండి. చాలు సండే స్కూల్ తీసుకొస్తున్నాం, మనం తీసుకురామే సండే స్కూల్ తీసుకొస్తే వాళ్ళు భవిష్యత్తు ఆస్తులు చేస్తే ఉండవండి, మంచిదే, సంతోషం, నేను వద్దనేది కాదు. ఆస్తులు కూడా ఉండవు. మనం ఇచ్చే పిల్లలకి ఇచ్చే ఈ యొక్క బోధ, భక్తి పద్ధతులు, చేష్టాల వల్ల అనమాట లేని పరిస్థితుల్లో కూడా మంచి ఉన్న స్థితికి తీసుకుపోతాం. అసలు ఉండొచ్చు, నేను వద్దని దాని గురించి చెప్పేది కాదు. ఒక తల్లిదండ్రులు భయభక్తులు పిల్లలకి ఇవ్వాలా, లేకుంటే సమాజంతో కలిసిపోతారు. ఆ వాక్యం ఉన్న పిల్లలు లోకానికి సాక్షిగా ఉంటారు. వీళ్ళు దేవుని పిల్లలు. కాబట్టి ప్రేమ జన్మ దేవుని బిడ్డలు ఆ విధంగా లేఖనాలు సెలవిస్తుంది. యోబు కూడా తన యొక్క పిల్లలు ఎక్కడ తప్పిపోతారని చెప్పని ప్రతిరోజు యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే తన యొక్క పిల్లల కొరకు ఆయనను ఉదయకాలం, రెండవది ఉదయకాలం తీసి చదవండి. 1:1 ఊజు దేశమందు యోబు అన్న ఒక మనుషుడుండెను. యథార్థవంతుడును న్యాయవంతుడునై 5 వారి వారి విందు దినములలో పూర్తి కాక యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని నంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ప్రతిరోజు అప్పుడున్న దాహం మరి ఇప్పుడు లేదు. మనకి యేసు ప్రభు మనందరి వరకు సిలువలు మరణించిన తర్వాత అదే చివరి బలి అయింది. ఇప్పుడు లేదు. ఇప్పుడు బలి ఏది అంటే స్తుత్యాగము చేయబడి నన్ను మహిమపరుస్తున్నాడు. ప్రభువా నీకు స్తోత్రమయ్యా అని అంటే ఒక యాగంగా ఉంది.
అవే మన నోట రావటం లేదు కదా వచ్చిందమ్మ. కాబట్టి యోబా పని చేస్తున్నట్ట ప్రతిరోజు తన బిడ్డలు ఎక్కడ తగ్గిపోతుందని చెప్పి వాళ్ళ వరకు లేచి వాళ్ళు బయట దాహాల పని చేస్తున్నట్టు. ఇప్పుడు మనం అటువంటిది కాదు, కానీ ప్రతిరోజు మన పిల్లల కొరకు అయ్యా ఈ పిల్లలు నా తండ్రి అన్ని చేస్తాం, అన్ని చేసిన విషయాలు అన్ని చేసిన తర్వాత కూడా ఆ బిడ్డల విషయాలు అనమాట కంపల్సరీగా మనం ప్రార్థన చేయకుంటే ఆ బిడ్డలు ఈ లోకంతో కలిసిపోయేదానికి అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రార్థన చాలా ముఖ్యం పిల్లలకి. ఆ ప్రార్థన లేకుండా ఈరోజు క్రైస్తవ జనాంగం అనమాట ఎక్కడ చూసినప్పుడు కూడా విచ్చలవిడిగా లోకంతో కలిసి ఉండేది. వ్యత్యాసం ఏముండదు. కొంతమంది క్రైస్తవ పిల్లలు చూస్తే వాళ్ళకి బయటకి వ్యత్యాసం ఉండదు, వాళ్ళ పద్ధతులకి వాళ్ళ చేష్టలకి ఏం వ్యత్యాసం ఉండదు. కాబట్టి ఆ విధంగా చిన్నతనం నుండి అనమాట ప్రార్థన చేసిన వ్యక్తులు తల్లిదండ్రులు చేస్తే ఆ పిల్లలు ప్రయోజకులు అవుతారు. వాళ్ళ కళ్ళతో చూస్తున్నారు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ప్రార్థనలు ఉంటాయి అనే ఉద్దేశంతో. కాబట్టి యోబు అలాగ చేస్తూ తన పిల్లల కొరకు అనమాట బలి అర్పించేవాడంట, ప్రార్థన చేసే. ఇప్పుడు పరిస్థితి ఈ యొక్క ఈ పరిస్థితుల్లో ఈ కాలం అయితే ప్రార్థన చేస్తుంది, చెయ్యాలి. చేసినప్పుడు ఆ బిడ్డలు ఒక స్థితికి వచ్చి మనకు కూడా సంతోషం అవుతుంది. అయ్యో ఎందుకు పుట్టినరా ఇల్లు అనే కాడికంటే దానికి కారణకర్తలు మనమే ఉండవు కదా, తల్లిదండ్రులే ఉంటారు కదా. సోషలిజం అంట. ఒక ఆయన క్రైస్తవుడు కొడుకుని బాలుకి తీసుకుని పోయి టీనా చివరికి ఆ కొడుకు పోరంబోకి తాగిపోతుంది. కారణం సోషలిజం అంటది. అంటే సోషల్కి ఉండాలి. ఏది సోషల్కి ఉండేది? ఎక్కడ సోషల్కి ఉండాలి అక్కడ ఉండాలా. ఎక్కడ వాళ్ళని ఎక్కడ వాళ్ళని భద్రం చేయాలి అక్కడ చేయాలి. ఎక్కడ చిన్నపిల్లలు అయితే తట్టాలని అక్కడ తట్టాలి. నువ్వు ఇట్లానే చెప్పేది పిల్లలు కొడతారు అంటాడు ఒక ఆయన. కొట్టాలి, కొట్టి వయసు అంటే వయసు వచ్చిన తర్వాత కాదు, ఆ లోపల పెరిగే లోపల వాళ్ళు చక్కగా చేయాలి. కాబట్టి ప్రేమించిన దేవుని బిడ్డలారా ఆ విధంగా లేక వాళ్ళు మనకి సెలవిస్తుంది. అదే సామెతల్లో 29:17 చదువుమా. నా మాట ముగిస్తున్నా, అయిపోయింది. ఇంకొక 10 నిమిషాలు టైం ఉంది, ముగించేస్తాను. 29:17 నీ కుమారుడు శిక్షించినడలా అతడు నిన్ను సంతోషపరుచుడు. శిక్షించుడంటే కొట్టేది కాదు, భయభక్తికి తీసుకొస్తే వాడు రేపు నేను సంతోషపరుస్తుందంటే అబ్బా నాకు ఈ బిడ్డ కలిగిందని ఒక్కడైనా చాలు అనిపిస్తుంది. అంటే ఎక్కువ మంది ఉండొద్దని కాదు. ఒక అతను నా తన్నుడు ఒకే ఒక కొడుకు, మంచి ఆస్తి ఉన్న వ్యక్తి. నా కొడుకు పోతా యాక్సిడెంట్ చచ్చిపోతే ఎంత బాగుంటుందా. కారణం ఎందుకంటే నువ్వే కాదు అన్నా. కారణం నువ్వే అన్నా. అట్లా పెంచే పిల్లలే భయంకరంగా టార్చర్ పెడతారు ముందు కొట్టించి. తప్పుగా భావించబాకండి, జరిగిన ప్రాక్టికల్ నేను చెప్తున్నాను. అప్లోడ్ అవుతున్నప్పుడు పేర్లు చెప్పాలి, పేర్లతో కూడా చెప్పింది ఖచ్చితంగా, ఏ ఏరియా కూడా చెప్పింది. కాబట్టి మనం ఆ కుమారుడు మనము శిక్ష అనగా పద్ధతి క్రమశిక్షణలు తీసుకొస్తే రేపు సంతోషపెడతాడు. లేకుంటే వీళ్ళకి చెప్తే ఇప్పుడు ఇంటర్లో అయ్యాయిల్లు అనుకుంటే రేపు ఏడస్తాం. అది ఉండేది, ఇంకేం లేదు. దేవుడి నామానికి స్తోత్రం కలిగిన మాకు అట్లా చెప్పే పరిస్థితులు లేకుండా మేము కూడా అట్లా దారి తప్పిన పరిస్థితులు. దేవుడు ఎంతనో ఆయన కృప చేత ఈ పార్కులో పోయిన నన్ను కూడా తెలుపుకున్నాను. పక్క పారంలో నేను చెప్పాలండి, అన్నీ చెప్పను ఇంక ఎట్లా అయిపోయి ఉండొచ్చు. అదే క్రైస్తవ కుటుంబం కాదులనుకోండి. దేవుడు మహాకృప ఈరోజు అనేకులకి ఆయన మాటలు చెప్పడానికి కృపనిచ్చాడు. ప్రార్థన చేయకుండా దేవుడు దాన్ని క్షమించాడు. నా పరిస్థితులు బట్టి, నా యొక్క పాపాలన్నీ కూడా. అగస్టిన్ అనేటువంటి ఒక దైవజనుడు అతను యేసు ప్రభు అతను నమ్ముకోక ముందు మహా దుర్మార్గులు ఉన్నాడు, త్రాగుబోతున్నాడు, దేశం దిమ్మని ఒక స్థలంలో ఉండవు. ఈరోజు ఇక్కడ ఉంటాడు, ఇంకొక రోజు ఇంకొక అట్లా దేశం దిమ్మని అంట. అతని యొక్క తల్లి ప్రార్థన బట్టి
వేదాంత పాఠశాలకు ఒక మూల పురుషుడు ఏంటంటే తల్లి ప్రార్థన బట్టి. మన పిల్లలు ఒకవేళ పరిస్థితుల్లో ఒకవేళ సరే చెప్పిన బట్టి అనుకున్న కూడా మనం మాత్రం ప్రార్థన చేసి వదిలిపెట్టాలి. అలాగే తల్లిదండ్రుల ప్రార్థనను బట్టి ఈరోజు పాస్టర్ గారు ఇక్కడ నిలబడగలిగాడు. లేకుంటే ఊరికనే వచ్చి ఏదో ఉందని నాకు ఏమవుదు, అది ఉండదు, అసలు అది చెప్పలేడు, జరిగేది కాదు. దేవుడు ప్రార్థన బట్టి ప్రభా ఎవరైనా ఒక బిడ్డలు నా బిడ్డను ఆయన నీ సేవకు పడుకోను నాయన, నీ సేవకు తీసుకున్నాను అన్నప్పుడు దేవుడు కనికరం కృపను బట్టి ఈయన ఈ రోజు అనమాట దేవుని సేవకుడిగా ఉన్నాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. కాబట్టి మనము బిడ్డలకి ప్రార్థన చేయడం అనమాట ఎంతైనా మనకు ఆశీర్వాదకరమైన లేఖను ఆశ్రయిస్తుంది. సుసిన్న వెస్లెట్ ఒక తల్లిగారికి 9 మంది పిల్లలు. ఆ 9 మందికి మోకరించి ఆమె ఒక్కొక్కరి దగ్గరికి పోయి ప్రభువా ఈ పిల్లలు నాయన నువ్వు వాడుకో నాయన, ఈ పిల్లలు తప్పిపోకూడదు నాయన, ప్రతి బిడ్డ దగ్గరికి పోయి ఆమె మోకరించి 9 మంది దగ్గర ప్రార్థన చేస్తుంటే వాళ్ళల్లో 2 రక్షించబడి గొప్ప సేవకులైన దేవుడు నామానికి స్తోత్రం కలిగిన కాదు తల్లి ప్రార్థన బట్టి. ఎందుకంటే ఆ చరిత్రలు చదివితే వాళ్ళ యొక్క హిస్టరీ చదువుతుంటే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అక్కడ మనకు కూడా ఏమి చేస్తున్నాయి చూసింది లేదు కదా. చార్లెస్ వెస్లీ అని చెప్పినటువంటి ఒక దైవజనుడు అమెరికాని ఉజ్జీవింపజేశాడు. ఆయన జాన్ వెస్లీ అనేటువంటి ఇంకొక కొడుకు అనమాట ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించాడు. ఆయన ఎస్ఎన్ గారు సేవ చేస్తున్నప్పుడు వాళ్ళ అన్నకొడుకుని తీసుకొచ్చి ఈ బిడ్డకి పేరు పెట్టండి అంటే అప్పుడు ఆయన జాన్ వెస్లీ బుక్ చదువుతున్నాడు. ఆయనకి జాన్ వెస్లీ అని పెట్టారు. ఇప్పుడు దేవస్థాన మందిరంలో సీనియర్ పాస్టర్ అని. కాబట్టి జాన్ వెస్లీ ఇంగ్లాండ్ ఆ యొక్క దేశాన్ని ఉజ్జీవింపజేశాడు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క ప్రార్థన వల్ల ఈరోజు దైవ సేవకుడు ఇక్కడ నిలబడ్డాడని ఊరికి చెప్పారు. సమయం లేదు ఇంకొన్ని విషయాలు చెప్పేదానికి. నాకు 4-5 దైవ సేవకులు కళ్ళలో వాక్యం చెప్పు, నేను నీ ముందు నిలబెట్టి చెప్పు వాక్యము. ఆ కృప లేకుంటే నేను కూడా గ్రామం తిరిగి చెప్పలేదు. నేను నా మీద కుదికాడుకున్న పాస్టర్ ఒక మనిషి అయ్యా ఆయన వాక్యం తీసుకొస్తున్నామయ్యా అంటే ఆయన పాస్టర్లు పడుస్తాడు. ఆయన కట్టె పడుతున్నాడు. నేను ఉన్నమాట చెప్పేదానికి పాస్టర్లు పడుస్తాడు. ఆయన వద్దో. కాబట్టి ప్రేమ జన్మ దేవుడు బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తానంటే పిలుపు లేకుంటే దైవ సేవకులు ఇక్కడ నిలబడలేరు. ఆయనకి ఇచ్చిన గొప్ప యొక్క తలాంతులు అనేకులు దేవుని యొక్క మార్గం తీసుకొచ్చేందుకు దేవుడు పిలిపించాడు. కాబట్టి ఆయన ఉన్నాడు. ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు నాకే తెలియదు, కానీ దేవుడు ఆయన బహుగా ఆశీర్వదించి 36 అంతేనా? నేను మోర్ దెన్ 40 అనుకుంటున్నాను. పర్వాలే, మంచిది, చాలా సంతోషం. చిన్న వయసులో మీరు మంచిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. లాస్ట్ ఒక మాట చెప్పి నా టైం ముగిస్తాను. మీరు చదవండి 2 తిమోతి 3వ అధ్యాయం 16-17. 5 నిమిషాలు నాకుంటే 4 నిమిషాలు ముగించేస్తాను. దైవజనుడు సన్నిహితుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే దైవజనుడు ఉన్న ఈయనకి ఇక్కడ నిలబడితే దేవుడు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానము వాక్కు. ఇది విశ్వాసం సంబంధించింది కాదు. ఈ వాక్యం బైబిల్లో ఉంది. తాగుబోతులకి, తిరుగుబోతులకి, అక్రమకారులు, అన్యాయస్తులకి, మోసగాళ్ళకి, భయంకరమైనటువంటి కక్షలు, కుట్రలు, పగలు చేయబాకని వాక్యం ఉంది. అల్లరితో కూడిన ఆటపాటలు ఇవి పాటించబాకని 11 అధ్యాయాలు. అయితే దైవజనుడికి
దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యములకు సంపూర్ణముగా సిద్ధపడి విడినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఊరికేత రాసింది కాదు, సినిమాలు రాసినట్టు ఊహించి రాసింది కాదు, నవలు రాసినట్టు రాసింది కాదు. 40 మంది పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల ఇది ఇట్లా రాయిన దేవుడు వాళ్ళ చేత రాయిస్తే జరిగి వచ్చినటువంటి పుస్తకం, గ్రంథం. ఇది మామూలైనటువంటి పుస్తకం కాదు. ఎన్ని సబ్జెక్టులు ప్రపంచంలో చెప్పిన మనిషి జ్ఞానం రాదు. నువ్వు మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ కానీ మరి ఏ సబ్జెక్ట్ చెప్పినప్పటికి కూడా, కానీ బైబిల్లో వాక్యం కానీ చెబితే మనిషికి మారు మనసు కలుగుతుంది. అది బైబిల్ ఉన్నటువంటిది. పాపాలు దిద్దుకుంటాడు, అది బైబిల్ ఉండే సత్యం. మనిషి తన యొక్క పాపని గ్రహిస్తాడు, అది బైబిల్ ఉండే సత్యం. కాబట్టి దైవజనుడికి మా వాక్యం చెబుతుంది, ప్రతి లేఖ దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అంత శిక్ష చేయటకును ప్రయోజనమే ఉన్నది. ఈ 3 ఇచ్చాడు దేవుడు దైవజనుడికి. ఏంది? ఉపదేశించింది. ప్రతి లేఖను ఉపదేశించడానికి ఉన్నదన్నట్లుగా. తప్పు చేస్తే ఖండించాలా? ఖండించుకుంటే వీళ్ళు ఏమనుకుంటారు అనుకుంటే వాళ్ళు ఇంకేమైనా అనుకుంటారు. ఖండించాలా? లేకుంటే రేపు మనము ఇక్కడ రేపు జవాబు చెప్పాల్సి వస్తుంది. నా కుమారా, నీకు ఇంతమందికి నేను కాపాడు చేసినాను, వాళ్ళకి ఏం చెప్పాను రేపు చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా రేపు అడగాల్సి వస్తుంది, అడుగుతున్నాయి. కాబట్టి తప్పు నిందుడు నీతి ఎందుకు శిక్ష చేయటకు, నీతి ఎందుకు శిక్ష కంటే భయభక్తి కలిగినటువంటి మాటలు చెప్పి దాని ద్వారా వాళ్ళ యొక్క పరిస్థితుల్ని, వాళ్ళ యొక్క స్థితిగతుల్ని, వాళ్ళ యొక్క దేవుళ్ళు తప్పిపోద్దని సరిచేసింది అనమాట. అది ప్రయోజనకరమైనది. కాబట్టి అట్టి యొక్క కృప పాస్టర్ గారికి ఇచ్చాడు దేవుడు. కాబట్టి అదే విధంగా మనది ఉన్నట్టుగా చెప్తే వాళ్ళు ఏమన్నా అయ్యో ఏమన్నాం కానీ ఇది వద్దు, దేవుడు చూస్తున్నాడు. అది దేవుడి దగ్గర లెక్క చెప్పాలి, వీళ్ళ దగ్గర కదా మనం చెప్పేది. అందుని బట్టి మాస్టర్ గారికి దేవుడు మహాకృప చేత 36 సంవత్సరాలు ఆయుస్సు పొడిగించి ఇంతవరకు నడిపించాడు. ఇంకను అనేక సంవత్సరాలు మంచి సేవ చేసి దేవుడిని మహిమపరిచి దేవుడి కొరకి ఆత్మ సంపాదించాలని నేను ఆశిస్తూ ఈ కొద్ది మాటలు తెలియజేస్తున్నాను. ప్రభు ఈ మాటలు ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. కృపా కనికరి గల మా తండ్రి, నిన్న నేను ఏకరీతిగా సజీవుడుగా ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రోజు ఆయన పాస్టర్ శ్రీమంత్ గారు నా తండ్రి మరి బర్త్డే సందర్భంగా ఆయన ఇంతవరకు నా తండ్రి మీరు ఇచ్చినట్టు నా తండ్రి సందేశాన్ని బట్టి స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. ఈ దాసులు నా తండ్రి 5 సంవత్సరాలుగా నా తండ్రి కాచి కాపాడి సజీవించిన ఆయన ఒక దైవజనుడిగా నా తండ్రి ఈ లోకంలో మీరు ఏర్పరిచినందుకే నీకు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. రాబో రోజుల్లో నా తండ్రి మహిమకరమైనటువంటి సేవలు ఉత్సాహం చేసిన నా తండ్రి అనేక ఆత్మలు నా తండ్రి సన్నిధి నడిపించడానికి సహాయం తెచ్చేయండి. ఇదిగో నీ సన్నిధికి వచ్చిన ఈ రోజు నా తండ్రి మరి పునరుద్ధార దినం ఆయన సన్నిధికి వచ్చిన ఇప్పుడు ఒక్కొక్కరు నా తండ్రి పేరుతో ఆశీర్వదించి దీవించు తండ్రి. ఇంతవరకు ఆయన చేసిన మేలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నడిపిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.